చాలా మంది ఫస్ట్ రాగానే స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేస్తారు, తర్వాత లాసు వచ్చింది అంటారు. ఫస్ట్ మనం ఏం చేయాలంటే సేఫ్ సైడ్ చూసుకొని ధోని లాగా క్యాల్కులేటర్ రిస్క్ తీసుకోవాలి. దానికి బెస్ట్ ఆప్షన్ సిప్ ఇన్ మ్యూచువల్ ఫండ్స్. సిప్ అంటే ఏం లేదు, మంత్ కి ఇంత ఇన్వెస్ట్ చేయాలి. మీరు ఊర్లలో చిట్టు కట్టుకుంటారు కదా, సేమ్ అట్లనే ఎవ్రీ మ్యూచువల్ ఫండ్ కి 1 or 2 ఫండ్ మేనేజర్స్ ఉంటారు. వాళ్ళు మనం పెట్టే అమౌంట్ ని మల్టిపుల్ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేస్తారు. లెట్స్ సే నా దగ్గర ఒక 10,000 ఉన్నాయి. మనం ఏం చేస్తాం, కొన్ని స్టాక్స్ కొనుకొచ్చుకుంటాం, జియో లేకపోతే టీసీఎస్. కానీ ఫండ్ మేనేజర్స్ ఏం చేస్తారంటే మన అమౌంట్ ని స్ప్లిట్ చేసి మల్టిపుల్ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేస్తారు. దీనివల్ల మనకు అడ్వాంటేజ్ ఏంటంటే అన్ని స్టాక్స్ ఒకసారి పడవు కదా, కొన్ని బాగా పర్ఫామ్ చేస్తాయి అండ్ కొన్ని మీడియం గా పర్ఫామ్ చేస్తాయి. ఓవరాల్ గా మనం లాంగ్ రన్ లో చూసుకుంటే యావరేజ్ గా మనకు పెద్ద లాస్ రాదు. నాకు రిస్క్ తీసుకోవాలంది నా మనీతో, అలాంటప్పుడు హై రిస్క్ ఫండ్స్ ఉంటాయి. మోస్ట్లీ స్మాల్ క్యాప్ ఫండ్స్, మిడ్ క్యాప్ ఫండ్స్ అండ్ పిఎస్యూ. అవేంటంటే వస్తే ఫుల్ గా రిటర్న్స్ వస్తాయి. లేదు మీరు నాకు ₹1 వడ్డీ వస్తూ చాలు అనుకుంటే లో రిస్క్ ఆర్ బ్లూ చిప్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయండి. ప్రాఫిట్ అనేది కన్సిస్టెంట్ గా ఉంటుంది. ఇంకా హైబ్రిడ్ ఫండ్స్ అండ్ మోడరేట్ రిస్క్ ఫండ్స్ కూడా ఉంటాయి. ప్రతి మ్యూచువల్ ఫండ్ లో మీరు చూడొచ్చు ఫండ్ మేనేజర్ ఏ స్టాక్స్ పైన ఇన్వెస్ట్ చేస్తాడు అనేది. మరి మనం మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తున్నాం కదా, మరి దీనికి ట్యాక్స్ కట్టాలా? ట్యాక్స్ కట్టాలి. మరి ఎంత కట్టాలి, ఎవరికి కట్టాలి అనే దాని గురించి డిస్కస్ చేయాలంటే మీరు ట్యాక్స్ అని కమెంట్ చేయండి. ఐ విల్ మేక్ ఏ వీడియో ఆన్ ఇట్.